తిరుమలకు వెళ్ళే భక్తులకు విజ్ఞప్తి. ఈరోజు డేట్ వచ్చేసి 27 జూలై 2026. సర్వదర్శనానికి 12-16 గంటలు టైం పడతాంది. ఈరోజు క్రౌడ్ తక్కువుంది. ఎవరైనా సర్వదర్శనానికి వెళ్ళాలంటే దర్శనం త్వరగా అయితుంది. సో, పోయి చూసి క్యూ లైన్‌లో నిలుసుకొని దర్శనం చేసుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయితుందనుకుంటాను. ఎస్ఎస్‌డి అండ్ దివ్య దర్శన్ టోకెన్స్ ఉండే వాళ్ళకి 4-6 గంటలు టైం పడతాంది. ఎవరైనా ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకోవాలనుకుంటే ఈరోజు 12 గంటల లోపల టోకెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో, త్వరగా పోయి క్యూ లైన్‌లో వెయిట్ చేసి ఎస్ఎస్‌డి దివ్య దర్శన్ టోకెన్స్ తీసుకోండి. ఆ తర్వాత రూ. 300 దర్శన్. రూ. 300 వాళ్ళకి 2-4 అవర్స్ టైం పడతాంది. ఎవరైనా స్పెషల్ ఎంట్రీ దర్శనం చేసేవాళ్ళు ఏం టైమ్ స్లాట్ ఇచ్చారో దానికన్నా హాఫ్ అన్ అవర్ ముందర పోయి క్యూ లైన్‌లో నిలుసుకోండి. ఇంకా తిరుమల అకామిడేషన్ స్టేటస్ వచ్చేసి కొంతకి 1100 రూమ్‌లో రిలీజ్ చేసినారు. రూ. 50 అండ్ రూ. 100 రూమ్స్. అందులో 980 రూమ్స్ ఆల్రెడీ బుక్ అయిపోయిండాయి. ఇంకా 120 రూమ్స్ పెండింగ్ ఉండాయి. సో, తిరుమలలో ఈ సిఆర్‌ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్‌లైన్‌లో రూమ్స్ తీసుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయితుందనుకుంటాను. రూ. 1000 అండ్ రూ. 1500 రూమ్ కోటా ఇంకా రిలీజ్ చేయలేదు. సో, ఎవరెవరు స్వామి దర్శనం చేయాలనుకుంటున్నారో వాళ్ళకందరూ వరాహ స్వామి దర్శనం చేసుకొని, ఆ తర్వాత స్వామి దర్శనం పోండి. ఓం నమో వెంకటేశాయ.